బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అనే మాటలు మనము చదువుకున్నాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. నిజంగా దేవుని బిడ్డలారా, స్నేహము అనేది చాలా గొప్పదిగా కనబడుతుంది. బైబిల్ గ్రంథములో కూడా కనబడుచున్నది. అందుకనే స్నేహితుడు విడువని వాడుగా ఉంటాడు అని మనము చూస్తూ ఉంటున్నాం. స్నేహితుడు ఎప్పుడు కూడా అవసరాన్ని బట్టి, లేకపోతే అక్కర్లను బట్టి, లేకపోతే పరిస్థితులను బట్టి మెదుకుడు కాదు, కానీ స్నేహితుడు ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండేవాడుగా ఉంటాడు. సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషంలో పాలు పొంది, కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేవాడు స్నేహితులు అంటారా? కాదు, అవసరానికి వచ్చి వెళ్ళిపోయినవాడు అని అంటారు. అంతే కదా. స్నేహితుడు ఎప్పుడు కూడా విడువని వ్యక్తిగా ఉండాలి. అనగా స్నేహితుడు ఎప్పుడు కూడా కష్టమును సుఖమును పంచుకునే రీతిలుగా ఉండాలి. అందుకనే విడువని నిజమైన స్నేహితుడు ఎవరు అంటే విడువక ప్రేమించువాడు. నీకు కలిగిన నష్టమైనా సరే, నీకున్నటువంటి ఆపదలైనా సరే, నీకున్నటువంటి ఇబ్బందిగా పరిస్థితులైనా సరే, వాటిలో నిన్ను ఆదరిస్తూ నిన్ను వెంబడించేవాడు, వాటిలో నిన్ను కలిగి ఉండువాడే నిజమైన స్నేహితుడు. వాయిస్ అన్న కొంచెం వాయిస్ పెంచండి. అవుట్పుట్ పెంచండి. నిజమైన స్నేహితునికి భేదాభిప్రాయాలు ఉండవు. స్నేహితునికి కులము అని ఉండదు. స్నేహితునికి ప్రాంతము అని ఉండదు. స్నేహితునికి హోదా అని ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. స్నేహితునికి ఇలాంటివి ఏమి అడ్డుగా ఉన్నా వారు స్నేహితులే కానే కారు. గనుక దేని బిడ్డారా, స్నేహితుడు అనబడేవాడు దేన్ని కూడా లెక్క చేయకూడదు. హోదాను లెక్క చేయకూడదు, లేకపోతే ఇంకా ఆ కులము, రంగు, మత భేదములు ఇవన్నీ కూడా, ప్రాంతము అని ఎవరు కూడా స్నేహితులు అనబడిన వారు లెక్క చేయరు. అలాంటివి స్నేహంలో ఉండవు. స్నేహితులు అంటే వేరే ప్రాంతం వాడు, స్నేహితులు అంటే పలానా ప్రాంతం వాడు, స్నేహితులు అంటే పలానా దేశము, ఈ రీతిగా అంటే వారితో స్నేహం ఇలాంటివి ఉండవు. ఆమె హల్లెలూయా. భేదాభిప్రాయాలు అన్నటివి స్నేహములో ఎంత మాత్రము ఉండవు. దీని బిడ్డలారా, స్నేహం అనేది విడువక ప్రేమించేది. విడువక ప్రేమించేది. కష్టమును సుఖమును అన్నిటిని కూడా పంచుకునేదే నిజమైన స్నేహము. ఒక మాట గుర్తు చేస్తాను, 2 వచనాలు చదవండి చేసి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. క్షమించండి, 18వ వచనం. మిమ్మును అనాథలునుగా విడువను, మీ యొద్దకు వత్తును. హెబ్రీ 13:5 వచనం. 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి చూడండి పిల్లరా, నిజమైన ప్రేమ
విడిచిపెట్టేది కాదు. విడిచిపెట్టేది కాదు. నిజమైన ప్రేమ ఏ రీతిగా ఉంటుందంటే, విడివని ప్రేమ ఏ రీతిగా ఉంటుందంటే, ధనాపేక్ష లేనిదై లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను అని అంటున్నాడు. ఆయనయే చెప్పెను కదా. ఆయనయే అంటే, ఆయన అంటే ఎవరైనా? ఆయన అనగా మన నాయన. ఆయన, ఆమేన్, హల్లెలూయా. ఆయన మన తండ్రి. దేవుడు చెప్పుతున్న మాట, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. మీరు ధనాపేక్ష లేని వారై ఉండండి. మీకు కలిగిన దానితో తృప్తిగా ఉండండి. లేని దాని కొరకు ప్రాకులాడకు, ఉన్నదానితో తృప్తిగా ఉండు. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. దేని బిడ్డారా, నీ ఆత్మీయ జీవితంలో విడువని దేవుడుగా నీతో ఉన్నాడు. నిజమైన స్నేహము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తున్నాడు. నిజమైన స్నేహితుడు ఎట్లంటున్నంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు నేను వస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ధనాపేక్షను ఆశించినది స్నేహము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఉన్నవాడవా, లేనివాడవా, అనాథవా, నువ్వు తండ్రి లేని వ్యక్తివా, తల్లి లేని వ్యక్తివా. చాలామంది జీవితాల్లో కొంతమంది అనాథలను లెక్క చేయరు, కొంతమంది లేని వారిని అసలు ఎంత మాత్రం కూడా పట్టించుకోరు. వారికి వారి యొక్క ఉన్నతమైన స్థితి, వారికి ఉన్న డబ్బు, వారికి ఉన్నటువంటి హోదా కొన్నిసార్లు వారికి అడ్డుగా వస్తుంటది. అందుకని అన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను అని అన్నాడు. ఎవరు అంటున్నారు? యేసు ప్రభువు అంటున్న మాట అది. యేసు ప్రభువారు శిష్యులతో అంటున్న మాట, నేను నిన్ను మిమ్మల్ని విడువను అని అంటున్నాడు. యోహాను సువార్త అంతా కూడా యేసు ప్రభువారు చివరి సమయంలో వెళ్తున్న సమయంలో యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడిన సందర్భాలు చాలాసార్లు మనం చదువుకుంటూ ఉంటాం. యోహాను సువార్త చాలా మాటలు అవే రాయబడ్డవి. శిష్యులతో సంభాషణ రాయబడ్డది. యోహాను సువార్త 15వ వచనం చదువుకుందాం ఒకసారి, చూడండి దయచేసి. దాసుడు తన యజమానుడును దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులమని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన సంగతిని మీకు తెలియజేసి తిని. ఆమేన్, హల్లెలూయా. నేను మిమ్మల్ని శిష్యులతో అంటున్న మాట యేసు ప్రభువు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, ఇక నుండి మీరు దాసులు కాదు, ఇక నుండి మీరు స్నేహితులని పిలుచుచున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నిజమైన స్నేహితుడు అంటే ఎట్లుంటాడు? ఏమి భేదాభిప్రాయాలు ఉండవు. ఇక నుండి దాసుని పిలువను, మీరు నా స్నేహితులు అని అంటున్నాడు. మీరు అనాథులు కాదు. నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తాను, నేను మీ దగ్గరికి వస్తాను. మీరు అనాథలైనా, మీరు లేనివారైనా, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా, లేకపోతే మీ జీవితంలో నేను మీ దగ్గరికి వస్తాను. స్నేహితుని యొక్క మాటలు ఈ విధముగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు.
విడువక ప్రేమించేవాడుగా ఉన్నాడు. దీని పిల్లరా, నేను కొన్ని విషయాలు గుర్తు చేసి ముగిస్తాను. దేవునికి మనము స్నేహితులముగా, దేవుడు మనల్ని స్నేహితులుగా ఎంచాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాముతో అబ్రహాము గురించి మాట్లాడుతున్నటువంటి మాట యాకోబు పత్రిక 2:23 అమ్మ ఎవరో పిల్లలు మాట్లాడుతున్నారా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగినది. చూడండి, తన గురించి రాయబడిన మాట, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. చూడండి, అబ్రహాము దేవుని నమ్మినాడు, దేవుడు అబ్రహాముకు స్నేహితుడు అయినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుల మధ్య ఏముంటుంది అంటే నమ్మకము. చెప్పండి, ఏముంటుంది చెప్పండి? నమ్మకము. నమ్మకము కలిగిన వారముగా, నమ్మకస్తులముగా ఉండాలి. చాలామంది మిత్రద్రోహం చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? మిత్రద్రోహము. పక్కలో ఉంటారు, తింటారు, కలిసినట్టుగా ఉంటారు, కానీ అతను చంపేదాకా తెలియదు, అతను మోసం చేసేదాకా తెలియదు. కొన్నిసార్లు కుయుక్తుగా ప్రవర్తిస్తారు. ఎదుటి వ్యక్తి దగ్గర నువ్వు నా స్నేహితుడవని, లేకపోతే మన ఇద్దరం ఒకటేనని అని ఈ రీతిగా మాట్లాఉంటాయి. కానీ వాని జీవితంలో కుయుక్తితో బ్రతుకుతూ ఉంటాడు. కానీ స్నేహములో ఏముండాలంటే నమ్మకము ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు, నీతి వలన తీర్చబడ్డాడు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. మిత్రద్రోహము చేయకూడదు. నమ్మించి మోసము చేయకూడదు. స్నేహము అంటే నమ్మకముతో కూడింది. ఆమేన్, హల్లెలూయా. అనుమానముతో కూడింది కానే కాదు. చూడండి బిడ్డారా, దేవుడు అంటున్న మాట, అబ్రహాము దేవుని స్నేహితుడని పేరు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. ఎందుకంటే దేవుని అబ్రహాము మధ్యలో ఏముందంటే నమ్మకం ఉంది. అబ్రహాము దేవునికి నమ్మకమైన వ్యక్తి. అబ్రహాము యొక్క మాటకు, దేవుని యొక్క మాటకు అబ్రహాము లోబడిన వ్యక్తి. దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా అబ్రహాము తిరస్కరించలేదు. నమ్మకము. కొంతమంది కలిసినట్టు కనబడతారు, కానీ ఎప్పుడు కూడా తిట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు విడిపోతారో తెలియదు. వారి గురించి నాకేం తెలుసు అన్నట్టుగానే కొన్నిసార్లు ఇది ఇలాంటిది స్నేహము కాదు. స్నేహము అంటే స్నేహము మధ్యలో నమ్మకము అనేది ఉండాలి. నమ్మకమైన వారముగా ఉండాలి. దేని బిడ్డలారా, ఈనాడు మన ఆత్మ జీవితంలో విశ్వాసి అయితే, క్రైస్తవుడైతే నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అబ్రహాములాగా నమ్మకమైన జీవితాన్ని నువ్వు జీవించవలసినటువంటి అవసరం ఉన్నది. సమాజంలో నమ్మకముగా ఉండాలి, సంఘములో నమ్మకముగా ఉండాలి, దేవుని దగ్గర నమ్మకముగా ఉండాలి, నీ స్నేహితుని దగ్గర నమ్మకముగా నీవు ఉండాలి. ఎప్పుడు ఎట్లుంటావో తెలియదు, ఎప్పుడు ఎట్లా మారుతావో తెలియదు.
నమ్మకమైన వ్యక్తివా కాదా అని అసలు రుజువు పరుచుకోలేని పరిస్థితుల్లో ఉంటావు. ఎదుటి వ్యక్తి అసలు నమ్మచ్చా లేదన్నటువంటి పరిస్థితులన్నీ ఉంటే నువ్వు నమ్మకమైన వ్యక్తివేనా? ఒక పని చెప్పితే, ఒక మాట మాట్లాడితే ఖచ్చితంగా నమ్మకమైన వ్యక్తి అని నిన్ను నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వారము ఉండాలి. కొంతమంది కొన్ని మాటలు చెప్తుంటే ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ పెట్టి ఇద్దరి మధ్యలో ఏం పెడతారు? చిచ్చు పెడతారు. ఇది నమ్మక ద్రోహము కాదా? ఇది మిత్ర ద్రోహము కాదా? నమ్మక ద్రోహము అంటారు దీన్ని. నమ్మి చెప్పిన నిజముగా దేవుని బిడ్డలారా, మనం విశ్వాసులము. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఎవరు చెప్పండి? మనము విశ్వాసులం. మనము పిశాసులం కాదు, విశ్వాసులం. మనము విశ్వాస జీవితంలో నమ్మకత్వం అనేది చాలా అవసరమై ఉంటుంది. నమ్మకమైన వాడు దీవించబడతాడు, నమ్మకమైన వాడు ఆశీర్వదించబడతాడు. మన దేవుడు నమ్మకమైన వాడు, నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మలసైతే హల్లెలూయా. నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్మకమైన వాడు ఆయన. నిజమైన స్నేహితుడు నమ్మకత్వం ఉంటుంది. నిజమైన స్నేహితుడు నమ్మకంగా బ్రతుకుతాడు. ఎవరిదైనా సరే, స్నేహితులా, ఇతరులా, విశ్వాసులా, తల్లిదండ్రులా, ఇంకా ఎవరైనా సరే, నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండడం చాలా అవసరమై ఉంటుంది. అబ్రహాము దీవించబడనికి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని స్నేహితుడు కానికి దేవుని బిడ్డలారా, నమ్మకమే తనని స్నేహితునిగా మార్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకము కలిగి ఉండు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్, హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన జీవితము మనము కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అవసరం బట్టి ఒక తీరుగా, అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా, అవసరం లేనప్పుడు ఒక తీరుగా, వారి శ్రమలో ఉన్నప్పుడు ఒక తీరుగా, వారి కష్టంలో ఒక తీరుగా నువ్వు జీవించొద్దు. ఎవరైనా సరే ఆమేన్, హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. నమ్మకం అట్టివాడు దుర్దశలో అట్టివాడు అంతే మిగిలును. దుర్దశ వచ్చిందా, ఏదైనా దుర్దినాలు వచ్చినాయా, ఏమైనా శ్రమలు వచ్చినాయా, స్నేహితుడికి కష్టాలు వచ్చినాయా, ఆపద వచ్చిందా, ఆపద సమయంలో నువ్వు నిలబడాలి. కష్ట సమయంలో నువ్వు నిలబడాలి. ఇబ్బందిగా పరిస్థితుల్లో నువ్వు నిలబడాలి. ఇది నిజమైన స్నేహితుడు చేసేది, నమ్మకమైన వాడు చేసేది. ఆపదల్లో సహితం నిలబడతాడు, కష్టాల్లో సహితము నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిలబడుతున్నావా? నమ్మకమైన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? కష్టాల్లో, ఇబ్బందులలో, సమస్యలలో, వారికి వంటి ఆపదలలో నిలబడతాడు. అవసరం ఉన్న ఒక తీరు, అవసరం లేనప్పుడు ఒక తీరుగా జీవించడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా స్నేహితుడు డబ్బు ఉందనుకో, దాని చుట్టూ తిరుగుతారు. ఏం లేనివాడుగా ఉన్నానుకో ఏమైపోతారు? చూడండి, బైబిల్ గ్రంథంలో తప్పిన కుమారుడు కదా, డబ్బును పంచుకొని వెళ్ళిపోయినాడు, ఆస్తంతా పంచుకొని దూరదేశం వెళ్ళిపోయినాడు. ఉన్నంతసేపు ఆడవారు ఉన్నారు, మగవారు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, దుర్వ్యాపారం చేసేవారు ఉన్నారు. అతనితో డబ్బు లేదు. కొత్తగా వచ్చినప్పుడు అన్నం పెట్టినాడు, లేకపోతే డబ్బు ఇచ్చినాడు, సహాయం చేసినాడు, ఆదుకున్నాడు అని ఎవరైనా అన్నం పెట్టినారా? అతనికి పెట్టినారు ఎవరైనా? అందరూ నమ్మక ద్రోహులే. డబ్బున్నసేపు తన చుట్టూ ఈగలుగా ఉన్నట్లున్నారు. తనకు ఆకలి అవుతుంది, ఆహారం లేదు, నిద్ర వస్తుంది, పడుకునే జాగలేదు. ఎవ్వరు కూడా నా అనేవారు ఎవరు కూడా
నమ్మక ద్రోహులు అంతా కూడా. దీని బిడ్డారా, డబ్బు ఉన్నప్పుడు ఒక తీరు, డబ్బు లేనప్పుడు ఒక తీరు. తనతో అవసరం ఉన్నప్పుడు ఒక తీరు, తనతో అవసరం లేనప్పుడు ఒక తీరు. ఉంటే అది నమ్మకత్వము కానే కాదు. ఆమె హల్లెలూయా. నమ్మకమైన వారముగా మనం ఉండడం చాలా అవసరమై ఉంటుంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవునికి అబ్రహాము స్నేహితుడిగా ఉన్నాడు అంటే అబ్రహాము నమ్మకమైన వ్యక్తి. ఆమె హల్లెలూయా. నమ్మకాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. ఆమె హల్లెలూయా, ఆశీర్వదిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 11:11 ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరును నిద్రించున్నాడు. అతని మేలు కొల్ప వెళ్ళుచున్నాను వారితో చెప్పగా. ఆమె హల్లెలూయా. చూడండి పిల్లారా, లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. ఆమె హల్లెలూయా. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది? చెప్పండి. 4 రోజులు అవుతుంది. 4 రోజుల తర్వాత అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం మనము? చెప్పండి, ఏం చేద్దాము? అతన్ని మేలు కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. మన స్నేహితుడు నిద్రించుచున్నాడు, నేను మేలు కొల్ప వెళ్ళుచున్నాను. చూడండి దేవులారా, లాజరు మరి యేసు ప్రభువారికి ఏ విధంగా స్నేహితుడైనాడు? ఎట్లా స్నేహితుడైనాడు? మనం ఆలోచన చేస్తే లాజరు గురించి రాయబడినటువంటి మాట ఏమని రాయబడ్డదంటే, మీకు ఎవరైనా దొరుకుతుందో చూడండి దయచేసి. లూకా సువార్త. లాజరు తనతో పాటు భోజనంతో కూర్చున్న వాడుగా కూడా ఉన్నాడు. దొరికిందా మీకు ఎవరికన్నా? దేవుని బిడ్డలారా, తన గురించి మంచి మాట రాయబడి ఏం రాయబడి తెలుస్తున్నా? లాజరు దేవునితో కూడా భోజనము చేసేటప్పుడు తనతో వాడు కూర్చున్నవాడుగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. సరే, వదిలిపెట్టండి. ఎందుకు నిద్రించున్న లాజరును వెనుకొల్ప వెళ్తున్నాడు? ఎందుకు చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత మేలుకొల్ప వెళ్తున్నాడు తెలుసునా? ఆయన ఎవరు చెప్పండి? మన స్నేహితుడు. ఆమె హల్లెలూయా. మన హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. మన స్నేహితుడు, మన స్నేహితుడు. చెప్పండి, ఏమంటున్నాడు? చెప్పండి. ఏమంటుంది? యేసు ప్రభువారు లాజరు గురించి మాట్లాడిన మాట దొరికిందా? సవణమా మాతో ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనమున కూర్చున్న వాడిలో ఒకడు. ఆమె హల్లెలూయా. యేసు ప్రభువారితో ఏం చేసినాడు? భోజనమునకు కూర్చున్నాడు. ఎందుకు తెలుసునా? లాజరు మన స్నేహితుడు, లాజరు నా స్నేహితుడు. లాజరు చనిపోయిన స్థితిలో ఉన్నాడు. అలాంటి సందర్భాలలో దేవుడు యేసు ప్రభువారు వచ్చి అంటున్నాడు, నా స్నేహితుడే లాజరును మేలుకొల్ప వెలుదము. నా స్నేహితుడే లాజరు మేలుకొల్ప వెలుదము అంటున్నాడు. స్నేహితుడు లాజరు కొరకు వచ్చినాడు, కన్నీళ్లు విడిచి లాజరు బయటకు రా అన్నాడు. ఆమె హల్లెలూయా. రెండు పైకి గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా చెప్తాం హల్లెలూయా. లాజరు, యేసు ప్రభువారు లాజరు కొరకు ఏం చేశారు చెప్పండి?
చనిపోయిన లాజరుకు ఏం చేసింది చెప్పండి? కన్నీళ్లు విడిచినాడు, కన్నీరు పెట్టినాడు. ఈరోజున లాజరు యొక్క జీవితంలో లాజరు మేలుకొల్పనికి, చనిపోయిన లాజరు బ్రతికించడానికి గల కారణం ఒకటి, దేవునితో సహవాసం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. తండ్రితో సహవాసం. ఆ పరలోకపు తండ్రితో నీవు నేను ఎప్పుడైతే ఆత్మీయ సహవాసం కలిగి ఉంటామో, దేవుడు నీ జీవితంలో, నీ ఆపద సమయంలో, నీ అక్కర సమయంలో నిన్ను ఆదరించువాడుగా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోక స్నేహితుడు నిన్ను నీ జీవితంలో ఒకవేళ విడవచ్చు, కానీ ఈ నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆమేన్, హల్లెలూయా. ఈ నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ ఆపద సమయంలో, నీ అక్కర సమయంలో, నీ అవసర సమయంలో నీతో ఉండేవాడే ఈ నిజమైన స్నేహితుడు. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు నిజమైన స్నేహితుడు. మరి ఈ యొక్క నిజమైన స్నేహితుడి దగ్గర నీవు ఏ రీతిగా ఉన్నావు? నమ్మకము కలిగి నీవు ఉన్నావా? నీవు దేవునితో అనగా ఈ స్నేహితులతో నిజమైన ఆత్మీయ సహవాసం చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? స్నేహితుడు మేలు కోరి, స్నేహితుడు మేలు కోరి పూర్తి చేయండి, గాయము చేయను. కానీ ఈ స్నేహితుడు తాను నీ కొరకు, నా కొరకు గాయపరచబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్న స్నేహం వారి యొక్క మేలు కోరి నిన్ను గాయపరిచే రీతిలో ఉండేది. కానీ దేవుడైతే నీ మేలు కోరి తాను గాయము నొందినాడు, తాను ప్రాణం పెట్టినాడు. దీని బిడ్డలారా, మన ఆత్మ జీవితం ఏ రీతిగా ఉన్నాం? నేను చాలా విషయాలు రాసుకున్నాను, కానీ నేను ముగిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను చాలా విషయాలు రాసుకున్నాను, కానీ నేను ముగిస్తున్నాను. దీని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దావీదు, యోనాతాను ఇద్దరు కూడా ఉన్నారు. దావీదు యోనాతాను యొక్క హృదయము అట ఏమిదట? కలిసిపోయెను. ఆమేన్, హల్లెలూయా. దావీదు యొక్క హృదయము, యోనాతాను యొక్క హృదయము కలిసిపోయెను. చూడండి, ఇద్దరు వేరు కానీ హృదయాలు ఒక్కటి. ఆమేన్, హల్లెలూయా. హృదయాలు, జీవితాలు, మనుషులు వేరు కానీ వారి యొక్క హృదయాలు ఒక్కటి. స్నేహితులు ఏ విధంగా ఉండాలంటే హృదయాలు ఎట్లా చెప్పండి? ఒక్కటిగా ఉండాలి. ఈరోజు దేవుడారా, ఈ విషయం నేను ముగిస్తున్నాను. 3 విషయాలు గుర్తు చేశాను. ఒకటి, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. రెండవది, దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి. మూడవది, దేవుని యొక్క హృదయం మన యొక్క హృదయము కలిసిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఎరిగి, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడు, దాన్ని వింటూ దాని ప్రకారం జీవించడమే, బ్రతకడమే. మనం ఒక జిరాక్స్ కాపీ లాగా మనము ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దావీదు యోనాతాను యొక్క హృదయము కలిసిపోయింది. యోనాతానేమో బెన్యామీను గోత్రము, దావీదేమో యూదా గోత్రము. గోత్రాలు వేరు. యోనాతాను రాజు యొక్క కుమారుడు, స్థితి వేరు. దావీదేమో గొర్రెలు కాపరి, గొర్రెలు కాసేవాడు. చూడండి, స్థితి ఏదైనా హృదయాలు కలిసిపోయినవి. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన కంటే ఎక్కువ వాడు ఈ లోకంలో ఇంకా ఎవరునూ లేడు, లేడు, లేడు. కానీ నీతో స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అందరి జీవితంలో దేవుని బిడ్డలారా, నా హృదయం ఏ రీతి ఉంది? దేవుని యొక్క హృదయంతో యోనాతాను హృదయము దావీదు యొక్క హృదయం కలిసినట్లుగా
యోనాతాను హృదయము దావీదు హృదయం ఎట్లా కలిసిందో మన హృదయాలు దేవునితో కలవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ఉన్నాం? మన హృదయాలు దేవునితో ముడిపడి ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ఏదైతుందో నీ ఆలోచన కూడా అట్లా ఉండాలి. నీ ఆలోచన విధానం మారకూడదు. దేవుడు పరిశుద్ధుడు, నిష్కలంకమైనటువంటి వ్యక్తి. నీ జీవితం కూడా అట్లనే ఉండాలి. ఏ రీతిగా ఉన్నావు? నీ హృదయం దేవునితో కలవాలంటే, నీ హృదయం మోసపూరితమైతే, నీ హృదయం అయిందైతే, నీ హృదయం పాపముతో నిండిందైతే, నీ హృదయము శరీరచనతోని శరీర కోరికలతోని నిండినదైతే, నీకు బైబిల్ ఏమంటమాట, అలాంటి ఆశలు ఉన్నాయంటే నువ్వు లోకస్తుడవు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు లోకస్తున్న వ్యక్తివి. లోకస్తున్న వ్యక్తిలో అన్ని ఉంటాయి. శరీరాశ ఉంటాయి, నేత్రాశ ఉంటుంది, జీవపు డంబము ఉంటుంది. అందుకనే లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహములో ఏముంది? మోసం ఉంది. లోక స్నేహంలో పాపం ఉంది. లోక స్నేహంలో ఏముంది చెప్పండి? శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది క్రైస్తవునిగా నీకు నాకు తగదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లోక స్నేహము దేవునితో వైరమని గుర్తిరిగి దేవునితో స్నేహం చేయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నీ హృదయం కలిసిపోవాలి. దేవునితో నువ్వు సహవాసం చేయాలి. దేవుని దగ్గర నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి. లోకము నిన్ను విడిచిపెట్టును కానీ నేను నిన్ను విడువను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అనేకమైన సంఘ శిష్యులతో మాట్లాడినారు. లోకంలో మీకు శ్రమ నేను అనుభవించిన, మీరు కూడా అనుభవించండి అని అన్నాడు. అనుభవిస్తూ అట్లా చెబుతూ వారికి అనేకుడు ధైర్యాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఎవరు? నిజమైన స్నేహితుడైన యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని స్నేహితుడవైతే, నువ్వు దేవునికి స్నేహితురాలవైతే దేవుడు నిన్ను దీవించువాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము లాగా దేవుడిని దీవించువాడుగా ఉన్నాడు. లాజరు లాగా దేవుడు నిన్ను బ్రతికించేవాడుగా ఉన్నాడు. దావీదు యొక్క హృదయం యోనాతాను హృదయం కలిసినప్పుడు చూడండి బిడ్డలారా, యోనాతాను యొక్క తండ్రి చాలాసార్లు దావీదుని చంపాలనుకున్నాడు. అలాంటి సందర్భాల్లో యోనాతాను దావీదుతో మాట, దావీదా నీవు పారిపో, నా తండ్రి నిన్ను చంపాలని అనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారా, యోనాతాను గురించి దావీదు గురించి చాలా విషయాలు ఉన్నవి, కానీ నేను ముగిస్తున్నాను. బైబిల్ కింద రాయబడిన మాట, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలనో వాడు దేవునికి శత్రువు. వాడు దేవునికి శత్రువు. లోకముతో స్నేహం చేస్తే నువ్వు దేవునికి శత్రువు. ఈరోజు దేవుడు ఇష్టపడుతున్నాడు, నిన్ను మిత్రులుగా చేసుకోనికి ఇష్టపడుతున్నాడు, నిన్ను స్నేహితుని చేయడానికి ఇష్టపడుతున్నాడు. లోకము నుంచి నువ్వు వేరుక. ఆమేన్. హల్లెలూయా. లోకము నుంచి నీవు వేరుక. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నీవు నమ్మిన దేవుడు నిజమైన స్నేహితుడు. ఇంతకంటే గొప్ప స్నేహితుడు లేనే లేడు. నువ్వు ఎవరో తెలియదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టినాడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టినాడు ఆయన. ఈయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు. నిజమైన నా మంచి మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే నా యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టినాడు. నీ క్షేమాన్ని కోరి, నీ మేలుని కోరి తాను ప్రాణం పెట్టినాడు. ఆమేన్. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవుడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.